విజయవాడలో త్రిశక్తి పీఠమైన కాళికాదేవి టెంపుల్ ఎంతమందికి తెలుసు? బస్ స్టాండ్‌కి, అలాగే కనకదుర్గమ్మ టెంపుల్‌కి దగ్గరలోనే ఈ టెంపుల్ కూడా ఉంది. కాళికాదేవితో పాటు లక్ష్మి, సరస్వతి దేవిలు కూడా పూజలు అందుకుంటున్నాయి. ఈ త్రిశక్తి పీఠం ఎంతమందికి తెలుసో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మా చిన్నతనంలో ఎప్పుడో మా అమ్మ తీసుకెళ్లారట. మళ్ళీ చాలా ఇయర్స్‌కి అందరం కలిసి వెళ్ళి ఆ దేవతలను దర్శించుకున్నాము. లాస్ట్ టైమ్ విజయవాడ వెళ్ళినప్పుడు వెళ్ళలేకపోయానని చెప్పా కదా! వర్షాల వల్ల. ఈసారి మాత్రం మిస్ కాకుండా వెళ్ళాలి అని అందరం ఫస్ట్ కాళికాదేవి టెంపుల్‌కి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకున్నాము. నెక్స్ట్ దుర్గా టెంపుల్‌కి కూడా వెళ్ళాము. విజయవాడ వెళ్ళి ఆ దుర్గమ్మ గుడికి వెళ్ళకపోతే ఎలా? నెక్స్ట్ అక్కడి నుంచి దుర్గమ్మ టెంపుల్‌కి వెళ్ళాము. టెంపుల్‌లో ఆ రోజు రష్ అయితే ఎక్కువగానే ఉన్నారు. మేము టికెట్స్ తీసుకొని వెళ్ళటం వల్ల 30 మినిట్స్‌లో దర్శనం అయితే కంప్లీట్ అయింది. అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని నెక్స్ట్ ఉపాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. తర్వాత శివాలయం దగ్గరలో తాబేళ్లు చూడండి ఎన్ని ఉన్నాయో. కాసేపు అక్కడ వీడియోస్ తీసుకున్నాము. మా వాళ్ళు కాసేపు ఆవు దూడలతో ఆడుకున్నారు. నెక్స్ట్ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకున్నాము. అమ్మవారి గుడిలో పులిహోర ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అలా మా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాము.